కనుక ఉమెన్స్ డే అని ఎందుకు పేరు పెట్టారో మనకు తెలియదు, కానీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అప్పుడు మనం బిబ్లికల్ ఉమెన్ గురించి ఆలోచించడం తప్పు కాదేమో. ఉమెన్స్ డే కదా, వారికి శ్రద్ధాంజలిలో లేదా జోహర్లో ఘటిస్తాం. గొప్ప కార్యాన్ని గురించి మాట్లాడుకుందాం, తలంచుకుందాం. ఉమెన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్షిపర్. స్త్రీ చాలా శక్తివంతమైన ఆరాధికురాలు. ఏంటి బ్రదర్స్, సిస్టర్స్ని గురించి చెప్తున్నారు ఈరోజు అని మీలో అనుమానం రావచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక బైబిల్ కారణం ఒకటి చెప్తా. స్త్రీలు బైబిల్లో ముఖ్య భూమిక పోషించినారు. విశేషమైన ప్రాముఖ్యత వారిది. కనుక వారి పాత్ర, వారి ఆత్మీయమైన జీవితాన్ని గురించి మనం పరిగెరకపోతే మనము ఎన్నో పాఠాలు మిస్ కావటానికి అవకాశం ఉంది. దూరస్థులమైన మనల్ని పలకరించే వారు కూడా లేరే. ప్రాణం పెట్టేవారు ఎక్కడి నుండి వస్తారు? కన్నీరు తుడిచేవాళ్లే లేరే. గాయాల్ని కట్టేవాళ్ళు ఎక్కడి నుండి వస్తారు? కనీసం మనకు ఆదరించేవారు లేరే. యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి మానవ భాషలో మనకు అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్మదేవుడు కొన్ని సంగతులు రాయించున్నాడన్న విషయం మనకు పరిచయమే. ఆయన పేరే ప్రేమ గలవాడు, ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమించుట ఆయన నైజము, ఆయన ప్రేమకు ప్రతీక, ప్రేమకు పుట్టినిల్లు, ప్రేమకు నాంది భూమిక, ప్రేమకు ఆధారభూతుడు. అది నిస్వార్థమైన ప్రేమ, వంచన లేని ప్రేమ, మోసము లేని ప్రేమ, కక్ష లేని అసూయ లేని ప్రేమ, దైవిక ప్రేమ, కల్వరి ప్రేమ, శిలువ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమ సందేశము, ప్రేమ సముద్రము, ప్రేమ అలలు, ప్రేమ ఉప్పెనలు, ప్రేమ ప్రవాహము, ప్రేమ శిలువ బంధించి వశపరుచుకొని ఆయన పాదముల దగ్గర ఉండునట్లుగా మనల్ని చేసిన తీరు శ్లాఘనీయం. ప్రభు ప్రేమించిన వారు తిరిగి ఆ ప్రేమకి ఎలాగ స్పందిస్తున్నారు? పరిచయమైన ఒక వాక్య భాగం వైపు మన గమనం మళ్లించడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్, చాప్టర్ 12 వర్స్ 1. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మీరు అనొచ్చు, ఇక్కడ ప్రేమను గురించి ఏం ప్రస్తావన లేదే, ఏమి రిలవెన్స్ అని. 11వ అధ్యాయము, జాన్ చాప్టర్ 11 వర్స్ 5. యోహాను 11:5. యేసు మార్తను, ఆమె సహోదరిని అంటే మరియను, లాజరును ప్రేమించెను. నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అర్పించుకొనిన దేవుని కుమారుడు. బేతనీలో కుటుంబాన్ని ప్రేమించిన ఒక మాటలో కొట్టేయలేదు, అంటే చెప్పలేదు. వారి పేర్లు స్పష్టంగా ఇక్కడ రాయబడినాయి. మార్తను ప్రేమించెను, మార్త సహోదరి మరియ, వారి సహోదరుడు లాజర్ను ప్రేమించెను. The love of Jesus Christ is very personal, penetrating, powerful, individual. యేసు ప్రభు యొక్క ప్రేమ వ్యక్తిగతమైనది, పేరుతో కూడుకున్నది, శక్తివంతమైనది, ప్రభావితమైనది, జీవితాన్ని మార్చేది. ఆ 11వ అధ్యాయంలో జరిగిన విషాద వృత్తాంతం, లాజర్ చనిపోట, సమాధిలో ఉంచుట, ప్రభు వచ్చుట, ఏడ్చుట, యూదులు అతనిని అనగా లాజరుని యేసు ఎలాగ ప్రేమించనో చూడుడి. కనుక ప్రభు మనల్ని ప్రేమించినాడు,
ఆయన ప్రేమను బట్టే మనం ఇక్కడ ఉన్నాం. యోహాను 12:1 మనం చూసాం, అక్కడ వారు అనగా ఆయన ద్వారా ప్రేమించబడిన వారు ఆయనకు విందు చేసిరి. యోహాను సువార్తలో కనీసము 5 రకాలైన విందులు లేదా భోజనాలు మనకు కనిపిస్తాయి. ఒక్కొక్కటి ఒక ప్రముఖమైన సన్నివేశాన్ని, ఘట్టాన్ని మనకు తెలియజేస్తున్నాయి. మొదటిది యోహాను సువార్త 2వ అధ్యాయం, జాన్ చాప్టర్ 2 verse 9. యోహాను 2:9. జాన్ చాప్టర్ 2 verse 9. ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ఇక్కడ ఒక విందు ఉంది, ఇది పెళ్లి విందు. యేసు ప్రభువారు ఆయన శిష్యులు ఆ విందుకు హాజరయ్యారు. దీనికి మనం ఒక పేరు పెడదామా? ఫీస్ట్ ఆఫ్ వెడ్డింగ్, పెళ్లి విందు, వివాహ విందు. గలిలయలోని కానాలో 3వ దినము. ఎందుకు ఈ విషయాలు కూలంకుషంగా రాసినారు? ఎందుకు 4వ దినం జరగలేదేంటి? 2వ దినం జరగలేదేంటి? 3వ దినమే పెళ్లి జరిగిందంట. ఏమంత ప్రాముఖ్యమా? అవును. 3వ దినాన ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చేసిన సృష్టిలో ప్రముఖమైనది భూమి. ఎర్త్ వాజ్ క్రియేటెడ్ ఆన్ ద 3rd day ఇన్ ద బిబ్లికల్ స్టోరీ ఆఫ్ క్రియేషన్. కనుక భూమి ఏర్పడిన వెంటనే మొట్టమొదటి కార్యం నాకంటే మీకు బాగా తెలుసు, 2వ అధ్యాయము ఆదికాండంలో ఆదాము అవ్వల వివాహము జరిగించబడింది. ఇక్కడ కూడా 2వ అధ్యాయము యోహాను సువార్తలో వివాహము మనకు ప్రస్తావనకు వచ్చింది. ఇది సంతోషకరమైన విందు, వెడ్డింగ్ ఫీస్ట్, వివాహ విందు. 2వది యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం, జాన్ చాప్టర్ 6 verse 11. యోహాను 6:11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. కానీ ఇక్కడ భోజనం, ఇక్కడ ఒక విందు మనం చూస్తున్నాం. ఇది యేసుప్రభు వారు బోధించడానికి పూనుకున్నప్పుడు కొందరు ఆయన యొద్దకు వచ్చినారు. బహుజనులను వాక్యంలో రాసినారు. వారిని తిరిగి ఖాళీగా పంపించిన ప్రభు వారికి ఇష్టం లేదు. వారి మార్గంలో సోలిపోతారేమో అని వారికి భోజనము లేదా విందు ఏర్పాటు చేసినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది కొన్ని వేల మంది పాలు పొందిన విందు. కొన్ని ముక్కలు మిగిలినాయి. దీనికి ఒక పేరు పెడదామా? వాకింగ్ ఫీస్ట్. వాకింగ్ లంచ్, వాకింగ్ ఫీస్ట్ అంటే యూజువల్గా లైట్గా ఉంటుంది. కానీ మనం ఏంటంటే వర్కింగ్ లంచ్ అని ఫుల్గా తినేస్తాం. అది మనకి ఫారినర్స్కున్న తేడా. ఫారినర్స్ వర్కింగ్ లంచ్ అంటే చాలా లైట్గా తింటారు. మనం వర్కింగ్ లంచ్ అంటే కూర్చున్న తర్వాత లైక్ కూడా తినేస్తాం. యేసు ప్రభు వారు వర్కింగ్ లంచ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినారు. వాళ్ళ మార్గంలో సోలిపోకుండా, డసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా వారికి భోజనం ఏర్పాటు చేసినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ దినాల్లో ప్రభువారు మన కొరకు ఆత్మ సంబంధమైన భోజనం, ఆయన అన్నాడు, జీవాహారం నేనే, జీవపానం నేనే. 3వది యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం ఇందాక చదివాం. జాన్ చాప్టర్ 12 verse 1. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.
ఈ భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన ప్యాసేజీ మొదటి 8 వచనాలు. చాలా పెళ్ళిళ్ళలో, చాలా హౌస్ డెడికేషన్స్లో ఈ వాక్యం చెప్పేవారని వినేవాళ్ళం. ఇల్లు అత్తరు వాసనతో నింపబడెను. ఇది ఫీస్ట్ ఆఫ్ వర్షిప్, ఆరాధన విందు. ఆరాధన చేయటానికి మరియా ఆయన పాదం దగ్గర కూర్చున్నట్లు మనం గమనిస్తాం. 4వది జాన్ చాప్టర్ 13, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. జాన్ 13:4. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. ఇక్కడ కూడా పస్కా పండుగ విందు ఏర్పాటు చేయబడింది. ఆ యేసు ప్రభువే నిజమైన పస్కా. భోజన పంక్తిలో నుండి లేచి ఆయన శిష్యుల పాదాలు కడగటానికి పూనుకున్న సంగతి మనకు తెలుసు. ఇది ఫీస్ట్ ఆఫ్ వాషింగ్, శిష్యుల పాదాలు కడిగే విందు, లేదా వారి కొరకై తను ఎలాగ సిద్ధపరచబడి శిలువలో అప్పగించుకుంటున్నాడో జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పటిదాకా 4 విందులు లేదా భోజనాలు మనం చూస్తున్నాం. మొదటిది వెడ్డింగ్ ఫీస్ట్, వివాహ విందు. రెండవది వాకింగ్ ఫీస్ట్, చేరి వచ్చిన ప్రజలు వాక్యమైన వారికి ఏర్పాటు చేయబడిన భోజనం విందు. మూడవది వర్షిపింగ్ ఫీస్ట్, ఆరాధన సమయంలో ఇవ్వబడిన విందు. 4వది వాషింగ్ ఫీస్ట్, పస్కా పండుగ విందు. 5వది ఆఖరిది యోహాను సువార్త 21, జాన్ చాప్టర్ 21:12. యోహాను 21:12. చేపలంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఇది బార్బిక్యూ, నాట్ ఏ కుక్డ్ ఫుడ్. హూ హ్యాస్ కెపాసిటీ అండ్ రెసిస్టెన్స్ పవర్ టు రెసిస్ట్ ద బార్బిక్యూ? ఈ బార్బిక్యూని నిరాకరించే శక్తి, ధైర్యం ఎవరికి ఉందంటారు? నాన్ వెజిటేరియన్ వాళ్ళకి. బార్బిక్యూ అంటే ఏం లేదు, కాల్చుకుని తినే మాంసం. పాతకాలంలో కడ్డీలకి మాంసం చెక్కి నిప్పల మీద పెట్టి తినేవాళ్ళు. నోరు ఉడతాయి కొంతమందికి చెప్తా ఉంటే. సో ఇట్స్ అ బార్బిక్యూ సెట్ ఆన్ ద సీషోర్ బై ద క్రియేటర్ హిమ్సెల్ఫ్. లోక రక్షకుడే శిష్యుల కొరకు ఒక విందు ఏర్పాటు చేశాడు. సో యోహాను సువార్త ఎంత రమ్యమైనదంటే స్టార్టెడ్ విత్ ఎ ఫీస్ట్ అండ్ ఎండెడ్ విత్ ఎ ఫీస్ట్. విందుతో ఆరంభించబడుతుంది యోహాను సువార్త 2వ అధ్యాయంలో, విందుతో ముగించబడుతుంది యోహాను సువార్త 21వ అధ్యాయంలో. మొదటి విందేంటి? వెడ్డింగ్ ఫీస్ట్. ఆఖరి విందేంటి? విన్నింగ్ ఫీస్ట్. శిష్యులను ఆయన తిరిగి సంపాదించుకున్నాడు. వాళ్ళు 7 మంది వెళ్ళిపోయారు చేపలు పట్టడానికి సముద్రానికి. దే బికేమ్ సీ సెంటర్డ్, బట్ దే వర్ కన్వర్టెడ్ టు బి సేవియర్ సెంటర్డ్. వారు సముద్రం కేంద్రీకృతంగా కలిగి రాత్రంతా ప్రయాసపడ్డారు. దే కాట్ నథింగ్, వారు ఏమీ పట్టలేదు. బట్ దే బికేమ్ సేవియర్ సెంటర్డ్. వారు ప్రభు దగ్గరికి వచ్చినారు. సముద్రం దగ్గర ఉన్నప్పుడు దే వర్ ఇన్ ఫ్యామిన్, కరువులో ఉన్నారు, ఏం తిండి లేదు. అందుకు ప్రభు అన్నాడు కదా 21వ అధ్యాయంలో, చిల్డ్రన్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్? పిల్లలారా మీ యొద్ద ఏమైనా తినటానికి భోజనం ఉందా? ఇఫ్ వీఆర్ అవే ఫ్రమ్ ద సేవియర్ దెర్ ఈజ్ నథింగ్ టు ఈట్. తండ్రికి వెలుపలుంటే మన దగ్గర తినటానికి ఏముండదు. కనీసం అంత పెద్ద సముద్రంలో చేపలు పట్టడానికి వలేస్తే సచిన్ చేపలు కూడా పడలేదా? నాసు పీస్ ఇవి కూడా పడలేదా? అవబడినా చాలా మేలు కదా. 5 స్టార్ హోటల్లో ఇప్పుడు అదే రిచ్, కాస్ట్లీ, న్యూట్రిషియస్ డిష్ సీ గ్రాస్. ఆ సీ గ్రాస్ కూడా పడలేదా? గవ్వలు అవి ఇవి పడలేదా? ఏదో ఒకటి వలేసిన తర్వాత పడతాయి కదా. దే కాట్ నథింగ్. బైబిల్లో రాయబడి వారు ఏమీ పట్టలేదు. ప్రభు వారికి వెళ్ళపట్ట
వీ క్యాచ్ నథింగ్. మనం ఏం పట్టలేం. వీ హ్యావ్ నథింగ్. మనం ఏం తినలేం. విల్ బీ ఇన్ స్టార్వేషన్. మనము ఖాళీ కడుపులతో అలాగ ఉండిపోతాం. ఇన్ ఫ్యామిన్, కరువులో ఉంటాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో నిలువెత్తటి ఉదాహరణ మనకుంది కదా. తప్పైన కుమారుడు తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళాడు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడేమో ఎంత సమృద్ధైన భోజనం ఉంది. దూరంగా వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? హీ హ్యాస్ నథింగ్ బట్ హస్క్, పొట్టు, పందులో పొట్టు. ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఎ సన్, ఈ బికేమ్ వన్ ఆఫ్ ద స్వైన్స్. తప్ప అలాగంటే తండ్రి కుమారుడుగా ఉండటానికి బదులుగా పందులు మేపే వాళ్ళతో లేదా పందుల యజమానితో అక్కడైపోయాడు. పోనీ అక్కడి నుండి ఏమైనా మంచి కడుపుతో వచ్చినాడంటే బైబిల్లో రాయబడింది, నేను ఆకలికి ఇక్కడ చనిపోవచ్చున్నాను. అవుట్ సైడ్ ద ఫాదర్ దెర్ ఇస్ స్టార్వేషన్, డైర్ నీడ్స్. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకేసారి స్టార్టెడ్ విత్ నాన్ వెజిటేరియన్ బ్యాంక్వెట్. అది కూడా అబ్రహాం. క్రొవ్విన దూడ అన్నీ పోయినాయి. ఇప్పుడు చేపల గీపలు అన్నీ పోయినాయి. పాతకాలం రొయ్యలు, చేపలు ఇవన్నీ పోయినాయి. ఒకేసారి అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు. అంటే గ్లామరస్ గ్లోరియస్ ఫీస్ట్ ఇట్ ఈస్. తండ్రి దగ్గర అంత సమృద్ధి ఉంది. ఆయన మనల్ని ప్రేమించినాడు, మన కొరకు ఈ విందు సిద్ధం చేసినాడు. ఇప్పుడు ముందుకెళ్ళక మనపు ఈ 5 రకాల విందులో ప్రభుతో మనం ఏ విందులో ఉన్నామో మీకు పరిచయం అనుకుంటా. నన్ ఆఫ్ ద ఫీస్ట్ వాస్ మిస్ జీసస్ క్రైస్ట్. ఈ 5 విందులు ఏవి యేసు ప్రభును కోల్పోలేదు, మిస్ కాలేదు. ఆల్ ద ఫీస్ట్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ క్రైస్ట్. ఈ 5 విందులు యేసుక్రీస్తు ప్రభు కేంద్రంగానే ఉన్నాయి. 2వ అధ్యాయంది కానీ ఆఖరి అధ్యాయానికి వచ్చిన యేసు ప్రభువే కేంద్రం. ఈ 5 విందుల్లో మనం చూసుకోలేం. కానీ ఈ 3వ విందు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్న బేతనీలో ఏర్పాటు చేసిన విందులో ఉన్న వ్యక్తులను గురించి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్ చాప్టర్ 12. యోహాను సువార్త 12వ అధ్యాయం, అక్కడ వర్స్ 1, 1వ వచనం. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 2వ వచనం, మార్త ఉపచారం చేసిను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరొక్క సేరున్నర ఎత్తుకొని యేసు పాదము తన తల వెంట్రుక పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఈ ఫీస్ట్లో మనకి ఈ విందులో 5 మంది కనిపిస్తున్నారు. మొదటి యేసు ప్రభు, 2వది మార్త, 3వది మరియా లేదా 4వది లాజరు, 5వది మన బ్రదర్ కూడా ఉన్నాడు. ఆయన ఏం మిస్ కాలేదు. ఏం పేరు? యూదా ఇస్కరియోత్. ఈ 5 మంది ఈ విందు దగ్గర ఉన్నారు. ఈ 5 మందికి విందు ఎలాంటి సందేశం ఇస్తుంది? ఈ 5 మందిలో మనం ఎలాంటి వాళ్ళము? మనము పొందే సందేశం. మరియను గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. అది యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో మొదటి అభిషేకం కన్నీటితో. ఇది 2వ అభిషేకం అత్తరుతో. ఏంటి బ్రదర్స్ సిస్టర్స్ని గురించి చెప్తున్నారు ఈరోజు అని మీలో అనుమానం రావచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక బైబిల్ కారణం ఒకటి చెప్తా. స్త్రీలు బైబిల్లో ముఖ్య భూమిక పోషించినారు. విశేషమైన ప్రాముఖ్యత వారిది. కనుక వారి పాత్ర, వారి ఆత్మీయమైన జీవితాన్ని గురించి మనం పరిగెరకపోతే మనము ఎన్నో పాఠాలు మిస్ కావటానికి అవకాశం ఉంది. 2వది ఊరికే సోషల్గా చెప్తున్నా, ఉమెన్స్ డే కదా, వారికి శ్రద్ధాంజలిలో లేదా జోహర్లో ఘటిస్తాం. గొప్ప కార్యాన్ని గురించి మాట్లాడుకుందాం, తలంచుకుందాం. ఉమెన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్షిపర్. స్త్రీ చాలా శక్తివంతమైన ఆరాధికురాలు. కనుక ఉమెన్స్ డే అని ఎందుకు పేరు పెట్టారో మనకు తెలియదు. కానీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అప్పుడు మనం బిబ్లికల్ ఉమెన్ గురించి ఆలోచించడం తప్పు కాదేమో. మరియా యేసు పాదముల దగ్గర కూర్చున్నట మనము గమనించవచ్చు. మరి యొక్క స్థలం ఏ సందర్భంలోనైనా యేసు పాదాలే. ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అంటే
సరే వీలు చేసుకుని వచ్చినారులే అనుకోవచ్చు. పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు పాదాల దగ్గర ఆమె కూర్చునింది. ఆమె యేసు ప్రభుతో 3 సార్లు మనకు కనిపిస్తుంది. 3 సార్లు ఆమె ప్లేస్ ఏంటంటే ఫీట్, యేసు పాదాలు. మొదటి సందర్భము లూకాసు సువార్త chapter 10, Gospel according to Dr. Luke chapter 10 verse 39, 10:39. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఫీట్ సెంటర్డ్ బిలీవర్, యేసు పాదముల కేంద్రీకృతంగా కలిగిన సహోదరిగా మనం చూస్తున్నాం. ప్రభు యొక్క బోధ ఆయన పాదాల దగ్గర కూర్చొని వినటం చాలా మంచిది. మరి అలాంటిది కాదు, ఆయన పాదం దగ్గర కూర్చుండి వాక్యం వినటానికి పూనుకొనుంది. ఆయన బోధ వినొచ్చుండేను. ఆమెనేవి డిస్ట్రాక్ట్ చేయలేకపోయినాయి. ఆ ఇంట్లో వంటలు చేసే వాసనలు డిస్ట్రాక్ట్ చేయలేదు. అంటే ఆమె మనస్సును లాగలేకపోయినాయి. ఇరుగు పొరుగు వారు వచ్చేవాళ్ళు ఏమి లాగలేకపోయినాయి. ఎందుకు? వాక్యం మన హృదయంతరంగంలో కార్యసిద్ధి కలిగించట్లేదు. ఆయన పాదాల దగ్గర కూర్చోటానికి ఇష్టపడట్లేదు. ఎలాగ చెప్తుంటారులే వీళ్ళు అని అనుకుంటానే ఉండే జీవితం అలాగే ముగిసిపోద్ది. ఇక పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటాం మరి? ఆయన పాదాల దగ్గర ఉన్నవాళ్ళు చాలామంది వాక్యంలో ఉన్నారు కదా. ప్రకటన కదా 1వ అధ్యాయంలో యోహాను అన్నాడు కదా, నేను ఆయనను చూచిన వెంటనే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. పాదాల దగ్గర కూర్చున్నోళ్ళు ఉన్నారు, పాదాల దగ్గర పడినోళ్ళు ఉన్నారు, పాదాల దగ్గర నిలబడినోళ్ళు ఉన్నారు, పాదాల దగ్గర ముద్దు పెట్టుకున్నోళ్ళు ఉన్నారు, పాదాల దగ్గర ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మనకు పాదాలంటే, యేసుప్రభు పాదాలంటే ఏంటి మరి? నిలబడటానికి ఉపయోగమైన పాదాలా, కూర్చునటానికి ఇష్టమైన పాదాలా, లేదా పడటానికి ఇష్టమైన పాదాలా, ఆరాధించడానికి యోగ్యమైన పాదాలా? ఏంటి యేసుప్రభు యొక్క పాదాలు? ఆయన పాదములు మన కొరకై శిలువలో మేకులు కొరచబడ్డాయి, రక్తం కార్చబడ్డాయి. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన పాదాలు, భూమి మీద నడియాడిన పాదాలు, పాపి కొరకై సుఖారను బావి దగ్గరికి నడిచి వచ్చిన పాదాలు, ఈ జనసమూహం కొరకే వాక్యం బోధించడానికి నడిచి వచ్చిన పాదాలు, బేతనీలో ఉన్న ఈ కుటుంబాన్ని ప్రేమించి నడిచి వచ్చిన పాదాలు. ఆయన పాదాలు పట్టుకోవటానికి ఎందుకంత ఇబ్బంది, ఎందుకంత కష్టం, ఎందుకంత దూరం? మరి ఆ యేసు పాదం దగ్గర ఉంది. ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎ క్రిస్టియన్ ఈజ్ టు సిట్ అట్ హిస్ ఫీట్. క్రైస్తవునికి కూర్చోటానికి మంచి స్థలం ఏంటంటే ఆయన పాదాలు. ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎ క్రిస్టియన్ టు స్టాండ్ ఈజ్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓ క్రైస్తవుడు నిలబడటానికి మంచి స్థలం ఏంటంటే యేసు ప్రభు పాదాలు. ఓ క్రైస్తవుడు సాగిలపడటానికి మంచి స్థలం ఏంటంటే యేసు యొక్క పాదాలు. ఇవన్నీ సిలువలో స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఆ సిలువ ఎదుట, ఆయన ఎదుట నిలిచుండిరి. ఎక్కడున్నాం? మరి యేసు పాదముల దగ్గర ఉంది. రెండవది చూస్తామా? యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్ చాప్టర్ 11. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. జాన్ చాప్టర్ 11 వర్స్ 32. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఈ 11వ అధ్యాయము ఏమంత ప్రోత్సాహకరమైన అధ్యాయం కాదు, విషాదకరమైన అధ్యాయం వారి జీవితాల్లో. ఎవరి జీవితాల్లో? మరియ, మార్త, లాజరు జీవితాల్లో. లాజరు రోగయ్యాడు, తర్వాత చనిపోయాడు. యేసు ప్రభు ఇప్పుడు వచ్చినాడు. మీరు ఊహించండి, చనిపోయిన వారు బాధతో ఉండే కుటుంబ సభ్యులకు పరామర్శించేవారు. అంటే మామూలు మనం అర్థం కదా, ఓదార్పు యాత్ర అని. ఓదార్పు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారా? ఓదార్పు కావాల్సిన వాళ్ళు ఓదార్పు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఎవరి దగ్గరికి వస్తారు? తెలుగు అర్థమైందా? ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయింటే ఆ బెరీడ్ ఫ్యామిలీ దగ్గరికి, అంటే చనిపోయిన కుటుంబం వారి దగ్గరికి ఓదార్చాలనుకున్న వాళ్ళు వెళతారా?
లేదా ఓదార్పు కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్పు పొందుతారా? మొదటిదే, రెండవదే. ఓదార్పు యాత్ర ఎవరు చేస్తారు? ఎవరు చనిపోయినారో వాళ్ళ దగ్గరికి ఓదరించాలనుకునే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు చనిపోయింది ఎవరింట్లో? మరియమ్మ మార్త వాళ్ళ ఇంట్లో. కానీ యేసుప్రభు అక్కడికి వచ్చినాడు. యేసుప్రభువు మరియమ్మ మార్త దగ్గరికి వెళ్ళాడా? మరియమ్మ మార్తలే యేసుప్రభు దగ్గరికి వెళ్ళారా? ఇప్పుడు మనం చదివిన వచనం, మరియ యేసు ఉన్న చోటికి వచ్చి. ఎవరి దగ్గరికి రావాలి? యేసుప్రభు మరియ దగ్గరికి. మామూలుగా మనం చూస్తుంటాం కదా, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కాఫీని పెట్టి చుట్టుపక్కల చైర్లు వేసింటాం. ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి రావాల్సిందే, మనం వాళ్ళ చేతులు పట్టుకోవాల్సిందే, వాళ్ళ గౌరవము శ్రద్ధాంజలి ఘటించాల్సిందే, వాళ్ళతో మాట్లాడాల్సిందే, వాళ్ళని ధైర్యపరచాల్సిందే. తిరిగి అక్కడి నుండి మనం నిష్క్రమిస్తాం. ఇది సాధారణమైన ప్రొసీజర్. కానీ వస్తుంటే వాళ్ళే పరిగెత్తిపోతారా? ఎవరన్నా పరిగెత్తిపోతే జనం ఏమనుకుంటారు? వీళ్ళకి పలానా వాళ్ళు చనిపోయినారని కూడా ఏం ఫీలింగ్ లేదు. చూడు, వాళ్ళ తమ్ముడు చనిపోయినా కూడా ఏం ఫీలింగ్ లేకుండా ఉన్నారు. ఎప్పుడు చేస్తారని భవిష్యత్తు ఎదురు చూసింటారు. ఇంకా కొంతమంది అనుకుంటారు, మనలాంటి వాళ్ళు దూరంగా ఆలోచించి ప్రార్థన కూడా చేసింటారు. కానీ ఇక్కడ అలాంటిది లేదు. ఒక చనిపోయిన ఇంట్లో ఎలాంటి వ్యక్తులు ఎలాంటి స్థలంలో ఉంటారు చూడు. ఇప్పుడు ఇది చాలా ట్రాజిడీ ఇన్సిడెంట్ కదా, ట్రాజిక్ ఇన్సిడెంట్. మరి యేసు పాదాల దగ్గరికి కూర్చొని, షీ ఈజ్ నాట్ అట్ ద ఫినరల్, బట్ షీ ఈజ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మూడవది చూసాము కదా, 12వ అధ్యాయంలో వారు విందు చేసిరి. ఇది గ్లోరియస్ అకేషన్. ఇది చాలా సంతోషకరమైనది. మనకి ఎక్కువ దుఃఖం కలిగితే పాదాల దగ్గర కూర్చుంటామా? ఎక్కువ సంతోషం కలిగితే పాదాల దగ్గర కూర్చుంటామా? ఇంటర్మీడియట్గా సిచ్యువేషన్ ఉంటే పాదాల దగ్గర కూర్చుంటామా? నేను అడిగిన ప్రశ్నలు అర్థమయ్యాయి అనుకుంటా కదా. మనకి ఎక్కువ సంతోషం కలిగితే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటామా, కూర్చోమా? మీరు ఊహక అందరి విధానంలో మీకు ఉద్యోగం వచ్చిందనుకో, ఎంసెట్ నీటో రాసినారు, ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో వచ్చింది, పోయి మోకరించి బైబిల్ పట్టుకొని ఇట్లే చదువుతూ ఉంటావా? ఫోన్ ఆఫ్ చేసి? అబద్ధం చెప్పొద్దు. అలాగే ఉంటారా? ఎలాగుంటారు మరి? అసలు ఎన్ని కాల్స్, ఎంతమందో, ఎంత అభినందనలో, ఎన్ని టెక్స్ట్లో, ఎన్ని మెసేజ్లో. ఒక ఫోన్ సరిపోదు. అప్పుడు వాళ్ళ అమ్మగారు తెచ్చిస్తారు, రే మీ మామయ్య ఫోన్ చేశారా, వాళ్ళ డాడీ తెచ్చి మీ అత్తయ్య ఫోన్ చేశారా. వీళ్ళందరితో మాట్లాడుతుంటే ఇంకా కొంతమంది స్కూల్ వాళ్ళు వస్తారు, కాలేజీ వాళ్ళు వస్తారు, మాలాంటి బోధకులు వస్తారు, అందరూ వస్తూనే ఉంటారు. ఇంకెక్కడ యేసు పాదాలు. కానీ ఈశ్వరులకు చాలా సంతోషమైన సందర్భములో ఆ పాదాలు కనబడవు. ముఖ్యంగా బైబిల్ చరిత్రలో ఇదొక్కటే అకేషన్, యూనిక్ అకేషన్ ఇన్ ద హోల్ బిబ్లికల్ హిస్టరీ. 4 రోజులు సమాధిలో నుండి బయటికి వచ్చినాడు. దిస్ ద ఓన్లీ యునిక్ వండర్ దట్ వాస్ స్ట్రక్, పర్ఫార్మ్డ్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ బేతనీ. బేతనీ అనే ఊర్లో ఈ మరియా మార్తల వాళ్ళ ఇంట్లో ప్రపంచంలో 6000 సంవత్సరాల మానవ చరిత్రలో జరిగిన అనూహ్యమైన సమానమైన అద్భుతం. ఎవరైనా ఇలాగ లేచినట్లు లేదు. కానీ 4 రోజుల తర్వాత లేస్తే ఆ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఆ ఇంటి వాతావరణం మనం ఊహించుకోవటానికి లేదు. ఆ ఊర్లో ప్రజలు ఇంతదాకా చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చినారో రాశారు కదా 36వ వచనంలో 11వ అధ్యాయము. అందుకు యూదులు, ఈయన ఎంతగా ప్రేమించినాడో లాజరును చూడుడి, అతన్ని ఎంత ప్రేమించినో అన్నారు. మరి వాళ్ళందరూ వచ్చింటారు కదా, ఇప్పుడు రాకుండా ఉండరు కదా, వాళ్ళంతా అటెండ్ కావాలి కదా. మనం ఒక లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేసామనుకోండి, ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ ఎలాగుంటారు? గేట్ దగ్గర ఉంటారా, లోపల ఉంటారు, మీటింగ్లో ఉంటారా? మీటింగ్ ఏర్పాటు చేశారు, బోధకుడు లేచి వాక్యం చెప్తున్నాడు. ఇక్కడ మీటింగ్ దగ్గర, వాక్యం వినే దగ్గర ఆర్గనైజర్స్ ఉంటారా? గేట్ దగ్గర ఇన్వైట్ చేయటానికి వచ్చేవాళ్ళని చూసుకోవటానికి ఉంటారా? ఎక్కడుంటే చెప్పరేంటి? ఎంత కరెక్ట్గా చెప్పినారు. మరి ఎవరి కొరకు ఈ మీటింగ్? వాళ్ళు అనుకుంటారో వచ్చిన స్పీకర్ కొరకు మీటింగు, అది ఎవరన్నా వచ్చింటారు కదా వాళ్ళ కొరకు సువార్త అని. ఇలా అలాంటి అకేషన్లోనే ఎలాగుందామే? గేట్ దగ్గర లేదు, వచ్చిన వాళ్ళందరూ రండి బ్రదర్ కూర్చుందరు, రెండు ఎక్క కూర్చుందరు. అయ్యో చాలా కాలం తర్వాత కనిపించారు, రండి బ్రదర్ రండి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, పైన కూర్చోండి, కింద కూర్చోండి, లోపల కూర్చోండి, వెలపల కూర్చోండి. కనీసం వచ్చినారు, ఆ బ్రదర్ రాలేదా, సిస్టర్ రాలేదా, పిల్లలు రాలేదు, ఎంత హంగామో. మనం అప్పటిదాకా దాచుకున్న బట్టలన్నీ
లేకపోతే ప్రెషియస్ బట్టలు, ఏ చీర ఉందో ఏ సూట్ ఉందో దాన్ని వేసుకొని దానికి పర్ఫ్యూమ్ కొట్టుకొని అటు ఇటు తిరుగుతా. ఎవరు వీళ్ళు? అదే మీకు తెలియదా బ్రదరు? అదే మీకు తెలియదా సిస్టర్? వీళ్ళ తమ్ముడే చనిపోయింది, ఇప్పుడు లేచినాడు కదా. అర్థమైపోయింది. మనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది. మీటింగ్ మేము వెళ్తాం కదా, ఆ మీటింగ్ ఎవరు ఆర్గనైజ్ చేశారని మేము ఈజీగా కనిపెట్టేస్తాం. ఎందుకో తెలుసా? హంగామా ఎక్కువ ఉంటుంది వాళ్ళది. మరే నో హంగామా, సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఇంట్లో మరణం వచ్చినా యేసు ప్రభు పాదాలు, ఇంట్లో ఆశ్చర్యకరమైన సంగతి కనిపించిన యేసు ప్రభు పాదాలు, ఇంట్లో కాముగా జరిగిపోతున్న యేసు ప్రభు పాదాలు. దిస్ ఈజ్ ద టవరింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ బిలీవర్ టు ఫాలో అప్. విశ్వాసం వెంబడించడానికి ఇదొక ఎత్తైన మాదిరి. మనకు అన్నీ బాగుంటే దేవుడు కనపడచ్చు, అన్నీ బాగలేకపోయినా కూడా కనపడ్డు. యావరేజ్గా నెల జీతం వస్తూ ఉండి అటు ఇటు జరుగుతూ ఉంటేనే ప్రార్థన చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమవుతుందో అని భయంతో చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాక్యం చదువుకోవాలి, చదవకపోతే ఏమవుతుందో అని భయపడేవాళ్ళు ఉంటారు. ఈ దినం ఆదివారం మందిరం కూడా వచ్చేవాళ్ళు చాలామంది అలాగే వస్తారు. పోకపోతే సండే ఉన్నట్లు ఉండదు. అందుకని వెళ్ళి అలా కూర్చొని అలాగే ఆశీర్వాదం తీసుకొని అలాగ బయటకు వచ్చేస్తే ఒక సండే మాదిరి ఉంటుంది అని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సరే, మెట్టుకు ఏదో ఒక ఉద్దేశంతో వస్తున్నావు, ప్రభుకు స్తోత్రాలు, కక్ష చేతనం, మెష్యాతనం, ఏదో ఒక పరిస్థితిని బట్టి వస్తూ ఉన్నావు. అయితే ఆయన పాదాల దగ్గర వచ్చిన మనము కూర్చోటానికి ఇష్టపడుతున్నామా? నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు ఆయన పాదాల దగ్గర కూర్చున్న మరియవలే ఎలాంటి పరిస్థితులు, ఆరాధనకైనా బాధకైనా సామాన్యమైన స్థితిలో ఉన్న ఆయన పాదాలు విడువని సహోదరి. కనుక ఈమెకు మనం ఒక పేరు పెడదామా? సిట్టింగ్ బిలీవర్, కూర్చుని ఉండే విశ్వాసి. అందరూ అలాంటి వాళ్ళే ఉండరుగా. ఇంకొక ఆమె ఉంది, యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్తా ఉపచారము చేసెను. సర్వింగ్ బిలీవర్, ఈ ఉపచారం చేసే స్త్రీ. కానీ ఉపచారం చేస్తుంది కానీ నోరు మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది. అందుకని యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తూ ఉంటే స్త్రీలలో ఈ మొక్కటి మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చి నీకు చింత లేదా అని ప్రశ్న వేసింది. శిష్యులు కూడా అన్నారు, నీకు చింత లేదా అని. వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాను వచ్చినప్పుడు నీకు చింత లేదా? ఎవరైనా యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి నీకు చింత లేదా అంటారా? భక్సింగ్ గారు కూర్చుని ఉంటే, బ్రదర్ మీకు చింత లేదా అండి అని అంటారా? అన్ని గుండెలు ఉన్నాయా? అంత ధైర్యం ఉందా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె అంటుంది, నీకు చింత లేదా? ఏంటమ్మా దేని కొరకు చింత? మరి నేను ఇంత ప్రయాసపడుతున్నాను కదా, భోజనం తయారు చేస్తున్నాను కదా. ఎంతమందికి? 12 మందికి శిష్యులు, యేసు ప్రభు ఒకళ్ళు 13 మంది, వీళ్ళ ఇంట్లో ఎంతమంది? 3, కనీసం 15 మందికి ఒకళ్ళే భోజనం తయారు చేయాలంటే ఆ దినాల్లో చాలా కష్టం కదా. ఇప్పుడు మాదిరి సొఫిస్టికేటెడ్ ఏమో చాలా పదాలు ఉంటాయి, నాకు రావు, నోరు తిరగవు. మైక్రోవేవ్ అని, తర్వాత ఇంకేంటి, కుక్కర్ అని, రైస్ కుక్కర్ అని, హాట్ బాక్స్ అని, ఏవేవో అన్ని పదాలు ఉన్నాయి కదా. కిచెన్ వేర్, అవన్నీ ఆ దినాల్లో ఏం లేవు. వాళ్ళు మామూలుగా మాన్యువల్గా చేసుకోవాల్సిందే. మాన్యువల్గా అంతమందికి ప్రిపేర్ చేయాలంటే ఒకళ్ళకే కష్టమే కదా. కనుక ఆమె ప్రయాసపడుతుంది. యూజువల్గా మీరు గమనించండి, వాళ్ళ కోపం వచ్చేది ఒకే ఒక స్థలం, వాళ్ళకంటే సిస్టర్స్కి. ఏంటి ఆ స్థలం అంటే కిచెన్లో పని చేస్తున్నప్పుడు ఒకళ్ళే పని చేస్తుంటే, గుంపు పని చేస్తుంటే అస్సలు మనం పట్టించుకోరు అనుకో, అది వేరే విషయం. అక్క మీ ఆయన వచ్చినాడు, మీ పిల్లలు వచ్చినారంటే అస్సలు పట్టించుకోరు. ఎబ్రోన్లో మనకి యూత్ క్యాంప్ అప్పుడు కట్ చేస్తుంటారు కదా, కూరగాయలు పాత్రలు, అది ఇది 100 మంది అంతమంది ఉంటారు. అక్క మీ వ్యాన్ పోతుంది, బయట నిలబడుకొని ఉంది, మీ కొరకే ఎదురు చూస్తున్నానంటే అయిపోయి బ్రదర్ ఇప్పుడే వచ్చేస్తా, అయిపోయింది, రారు. అదే వాళ్ళకి పరలోక మాత్రం ఉంటే మంచి ప్రభుకు స్తోత్రాలు. అదే ఒక్కళ్ళే పని చేస్తున్నారు అనుకో వాళ్ళ ఇంట్లో కిచెన్లో, అప్పుడే ఫోన్ వచ్చిందనుకో, ఏంటి ఎప్పుడు ఇది పానకలో పడక మాత్రం మధ్యలో ఇప్పుడు పని చేస్తూ ఉంటే ఇదేంటి
అప్పుడే వాళ్ళ ఆయన ఫోన్ చేసాడు అనుకో, అప్పుడే కొడుకు వచ్చాడు అనుకో, ఎంత కోపమో ఇంక బెగబట్టుకొని ఉంటారు ఇలాగా. ద ఓన్లీ ప్లేస్ దే గెట్ యాంగ్రీ ఈజ్ ఇన్ ద కిచెన్ వెన్ దే ఆర్ వర్కింగ్ అలోన్. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ యాజ్ టీమ్, దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ జుబిలేషన్. ఇక్కడ మార్త అలాంటి స్థలంలోనే ఉంది. కోప్పడి ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభా నీకు చింత లేదా? సర్వింగ్ ఉమెన్. ఇద్దరు ప్రభుకి కావాల్సిందే, అంటే ఇద్దరు పరిచర్య ప్రభుకి అవసరమే. సర్వింగ్ పీపుల్ కావాలా, సిట్టింగ్ పీపుల్ కావాలి. అందరూ పనిచేస్తూ ఉంటే వినేవాళ్ళు ఎవరు? అందరు ఇంటా ఉంటే ఇన్న తర్వాత భోజనం చేయడానికి సిద్ధపడేవాళ్ళు ఎవరు? కానీ కావాలి కదా, రెండు రకాలైన పరిచారకులు ప్రభుకి కావాలి. అందుకే మనకు కూడా 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, తర్వాత 2 పెదవులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే బ్యాలెన్స్ హ్యూమన్ సెటప్. వాటిని మానక వీటిని చేయడి. మనం అట్లుండదే. ఏదైనా అతివృష్టి చేస్తే కిచెన్లోనే ఇంక అక్కడి నుండి బయటపడేది ఉండదు. అంత షేప్ మారిపోయి డీ షేప్ అయిపోయి బయటకు వస్తుంటారు. లేదా కూర్చుంటే ఇక్కడే ఏదైనా ఒకటే ఉంటుంది, మంది 2 ఉండదు. వారన్ విసిబియన్ బైబిల్ పండితుడు అన్నాడు, బ్లెస్డ్ ఆర్ దోస్ దట్ ఆర్ బ్యాలెన్స్డ్ క్రిస్టియన్స్. ఈ 2 సమపాళ్ళలో సమతూకం చేసుకునే వాళ్ళు ధన్యులు అని. కనుక మార్త లాంటి చేతులు కావాలా, మరియ లాంటి చెవులు కావాలా? మనకేంటంటే చేతులుంటే చెవులుండవు, చెవులుంటే చేతులుండవు. వీళ్ళిద్దరితో పాటు లాజరు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఆ లాజరు సైలెంట్ బిలీవర్, ఏం మాట్లాడలేదు ఆయన. బహుశా షాకు గురయ్యాడేమో. కొంతమంది ఇలాగే షాకు గురవుతారు కదా, అంటే ఏదైనా జరగకూడదు జరిగిన తర్వాత వాళ్ళు అంత తేలిగ్గా కోలుకోలేరు. ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే ఏదైనా అనారోగ్యంతో హాస్పిటల్ నుండి వచ్చినారు, వాళ్ళు అంత తేలిగ్గా కోలుకోలేరు. ఇంకా బలహీనంగానే ఉంటారు, ఇంకా ఏదో ధ్యాసలోనే ఉంటారు. మనం ఏదో చెప్తే వాళ్ళు ఏదో ఆలోచిస్తుంటారు. 4 రోజులు సమాధిలో నుండి పోయి తేరుకొని ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత యేసుప్రభు దగ్గర కూర్చొని ఉంటే ఏం మాట్లాడట్లేదు, వచ్చిన వాళ్ళకి స్పందించట్లేదు. ఆయన కూడా అక్క ఇది కావాలా, ఇది కావాలా, ఇది తినాలి, లేకపోతే మీరు కూడా కూర్చోండి, లేదా నేను అక్కడికి వచ్చి హెల్ప్ చేయనా అని ఏం మాట్లాడట్లేదు. యు ఆర్ జస్ట్ సైలెంట్ బిలీవర్. ప్రభుకు స్తోత్రాలు. యేసును చూడటానికి మాత్రమే కాక, చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్ చాప్టర్ 12 వర్స్ 9. యోహాను 12:9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చురి. ఇక్కడ వర్డింగ్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మృతులలో నుండి లేచిన లాజరును చూడవచ్చురి కాదు, మృతులలో నుండి లేచిన లాజరు కాదు ఆయన, మృతులలో నుండి లేపబడినవాడు. అంటే ప్రభు ఆయన లేపాడు, లాజరస్ కమ్ ఫోర్త్, లాజరు బయటికి రా. ఆ మాట స్పందించి ప్రభు మాటలో ఉన్న శక్తిని బట్టి సమాధిలోనే బయటకు వచ్చినాడు. ఆయనను కూడా చూడవచ్చు. కనుక దేవుని మందిరానికి ఎవరైనా యేసుని ఎరగని వాళ్ళు సామాన్య జనులని రాశారు, యూదులు అని రాశారు. వారు వస్తే ప్రభువును మాత్రమే చూడకుండా ఆయన రక్షించిన వారిని, ఆయన శిలువ రక్తం ద్వారా కడిగిన వారిని కూడా చూస్తే ఎంత బాగుండు. మరి చూస్తున్నారు కదా, చూస్తున్నారు కనుక వాళ్ళు మందిరం మానేశారు, చూస్తున్నారు కనుక వాళ్ళకి రావడం మానేశారు, చూస్తున్నారు కనుక వాళ్ళు అలాగైపోయారు. అందుకే సిహెచ్ పర్జన్ అనే గొప్ప దైవజండి ఇలాగ అన్నాడు, గివ్ మీ 100 men who fear nothing but God, I will make this world upside down. ఒకసారి చెప్పనా? గివ్ మీ 100 men who fear nothing but God, I will make this world upside down. దేవుడు అంటే మాత్రమే భయపడే 100 మందిని నాకు ఇవ్వండి, ఈ ప్రపంచాన్ని నేను తలకిందలు చేస్తా. విచిత్రం ఏంటంటే ఆయన 6,000 మంది పాస్టర్లను తర్బిత్ చేశాడు. ఈయన ప్రిన్స్ ఆఫ్ ప్రీచింగ్ అంటారు, బోధకులకే ఆయన బోధకుడు అంటారు. మరి 6,000 మందిలో 100 మంది కనిపించలేదు అనుకుంటా ఆయనకు. అప్పుడే కనిపించకపోతే ఇప్పుడు ఎలా కనిపిస్తాం? Alas, the world has not provided 100 men who could fear only God. దేవునికి మాత్రమే భయపడే 100 మందిని ప్రపంచం ఇప్పటిదాకా ఇవ్వలేదు అనుకుంటా. అందుకే ద వరల్డ్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ వెరీ స్టేబుల్.
చాలామంది యేసును చూసి అభ్యంతర పడరు, కానీ యేసును వెంబడిస్తున్నామని చెప్పుకునే మనల్ని చూసి అభ్యంతర పడుతున్నారు. ఎందుకంటే మానేశారంటే యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేదండి అందుకనే మానేసినానని చెప్పిన మాట వినిన వాళ్ళు చేయొద్దండి. ఎప్పుడు ఇలాంటి మాట మీరు వినిండరు. మరి ఎందుకు మానేశారంటే దానికి కారణాలు అని చెప్తారు. మాలాంటి జయరాజ్ బ్రదర్ వస్తున్నాడు కనుక మానేసా, పలానాయన నడిపిస్తున్నాడు, పలానాయన పాటలు పాడుతూ, పలానాయన హార్మోనియం వేస్తున్నాడు, పలానాయన బల దగ్గర ఉన్న, పలానాయన ఇక్కడ ఉన్న, పలానాయన అక్కడ ఉన్నాడు కనుక నేను మానేస్తున్నాను అని చెప్తారే తప్ప యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడండి అందుకనే నేను మందిరం మానేసినాను అని ఎవరికైనా చెప్పే ధైర్యం ఉందా? బహుశా యేసు ప్రభు వలే మనం లేమేమో. యేసును మాత్రమే గాక మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా వారు చూడవచ్చిరి. ఇప్పుడు ఎంతమందిని చూస్తే మనము ఈ విందు దగ్గర ముగ్గురు చూసినాం. మొదటి వ్యక్తి ఎవరు? మరియా. ఏ జ్ఞాపకం చేస్తుంది? సిట్టింగ్ బిలీవర్, పాదాల దగ్గర కూర్చున్న విశ్వాసి. రెండవది ఎవరు? మార్తా. ఏ జ్ఞాపకం చేస్తుంది? సర్వింగ్ బిలీవర్, ఉపచారము చేస్తున్న స్త్రీ. మూడవది ఎవరు? లాజరు. ఏ జ్ఞాపకం చేస్తున్నాడు? సైలెంట్ బిలీవర్. సైలెన్స్ ఈజ్ సో పవర్ఫుల్. నిశ్శబ్దం, చాలా శబ్దం. ఇంకోసారి చెప్పనా? కొన్ని పదాలు మీకు కష్టంగా ఉంటే అర్థం చేసుకోవడం. నిశ్శబ్దం, చాలా శబ్దం. అలాగని అందరు నిశ్శబ్దంగా ఉండకూడదు. సియోన్లో మౌనంగా ఉన్నట దేవుని స్తుతించుటే. లాజరు అలాగున్నాడు. ప్రభు యొక్క సన్నిధిలో, విందులో నిశ్శబ్దం చాలా ప్రాముఖ్యం. మీరు ఎప్పుడు లైబ్రరీలకు వెళ్ళినా భూమి మీద నిశ్శబ్దంగా ఉండే స్థలం అదొకటే. బయట బోర్డు పెట్టింటారు. ఎక్కడో లైబ్రరీకి వెళ్ళాల్సిన పని లేదు. కొంతమంది భార్య భర్తలే వాళ్ళ ఇంట్లో ఒక లైబ్రరీ. అంటే ఎవరికి మాట్లాడుకోరు, అంత నిశ్శబ్దం. భర్త నిశ్శబ్దం, భార్య నిశ్శబ్దం, పిల్లల నిశ్శబ్దం. భర్త ఇంట్లోనికి వస్తే పిల్లి వచ్చే ఎలక భద్రం, భార్య ఒక ఎలక, కూతురు ఒక ఎలక, కొడుకు ఒక ఎలక, ఎలకలన్నీ భద్రం. పిల్లి ఎవరు? బ్రదర్. తర్వాత పిల్లి బాయ, ఎలకలు స్వేచ్ఛ. దట్ ఈస్ నాట్ ఎ హోమ్. అది ఇల్లు కాదు. పిల్లి ఎలకల ఆట కాదు ఇల్లు అంటే. వస్తే భయపడి చస్తున్నాం బ్రదర్, ఎవడు వాళ్ళు అట్లా సెట్ అయిపోతున్నాం బ్రదర్, అది కాదు ఇల్లు అంటే. మాట్లాడుకొని కలిసి సంతోషంగా దేవుని ప్రజలుగా కుటుంబముగా, యెహోవా నీవు నాకు ఇచ్చిన ఈ కుటుంబము సూచక్రియలుగా మహత్కార్యములుగా ఇక్కడ ఉన్నారని చెప్పగలిగే కుటుంబం ఉంటే ఎంత బాగుండు. అలాంటి కుటుంబాలు ఈ దినాల్లో కరువైపోయినాయి. ముఖ్యంగా ఈ దినాల్లో ఇంకా కరువైపోయినాయి. ఈ కుటుంబాల మధ్యలోనికి సాతాను చొరిపించిన ఏకైక ఆయుధం స్మార్ట్ ఫోన్. దాన్ని పట్టుకొని ఉంటారు. భార్య ఒక స్మార్ట్ ఫోన్, భర్త ఒకటి, కొడుకు ఒకటి, కూతురు ఒకటి, ఇంకెవరు వాళ్ళకి కనిపించరు. దేవుడు అంటే మరి ఏమో సంగతి తెలియదు. దాంట్లో కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. ఒకరికొకరు చూసుకోవట్లేదు, ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు. ఎదురు కనిపించే మనిషితో మాట్లాడుకోకుండా ఈ వాట్సాప్లో మాట్లాడడం ఏంటి? ఎదురున్న మనిషితో సంతోషంగా లేకుండా వాట్సాప్లో ఉన్న దాంట్లోనే ఏంటి? అంటే డీవియేషన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే ఇట్స్ నాట్ ఏ డీవియేషన్, వీఆర్ ఆల్రెడీ ఇన్ ద డెడికేషన్ అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఏ డెడికేషన్, ఇట్స్ డీవియేషన్, లాంగ్ ఎగో స్టార్టెడ్. దట్స్ రీజన్ యాజ్ టు వై ద ఫ్యామిలీస్ ఆర్ కొలాప్సింగ్. కుటుంబాలు నీతిమంతి నీళ్ళు గొప్ప ధననిధని వాక్యంలో రాశారు. ఇల్లు క్రమేణా కూలిపోతుంది. జపాన్లో భూకంపాలు వస్తే మేడ ఎలా క్రమంగా కూలిపోతున్నాయో అలాగే ఈ భూకంపాల చేత, భూకంపాలు అంటే స్మార్ట్ ఫోన్ ప్రకంపనల చేత మెల్లిమెల్లిగా కూలే పరిస్థితిలోనికి వచ్చింది. నాలుగో వ్యక్తిని చూస్తామా? యోహాను సువార్త, John chapter 12 verse 4. యోహాను 12:4. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా
ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మే బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగిన కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. ఈ స్టోరీ, ఈ రిమార్క్స్, ఈ కామెంట్స్ యేసుప్రభు చెప్పినవే స్వయాన నోటితో. కనుక ఆయనకు యేసుప్రభుని ఆరాధించడం అంటే వర్షిపింగ్ ఈజ్ ఎ వేస్ట్. ఎవరైతే ఆరాధన వేస్ట్ అంటారో, వర్షిప్ ఈజ్ ఎ వేస్ట్ అంటారో, దే హ్యావ్ ఇన్కల్కేటెడ్ ద స్పిరిట్ ఆఫ్ జూడాస్ ఇస్కరియోట్. వారు యూదా ఇస్కరియోట్ యొక్క ఆత్మను కలిగి ఉన్నారు. వర్షిప్ ఈజ్ నో వేస్ట్ బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ యాక్ట్ గోయింగ్ టు బీ అకంప్లిష్డ్ ఇన్ ద హెవెన్. పరలోకంలో మనకు అదే కనిపిస్తుంది. ఈయనకి ఏమనిపించిందంటే అది వేస్ట్ అని అనిపించింది. ఎందుకు అది వేస్ట్ అనిపించిందంటే ఆయనే వేస్ట్ అని ఆయనకు తెలియట్లేదు, తర్వాత తెలిసిపోయింది. ఆయనే వేస్ట్ కనుక వేరే వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి వేస్ట్గా కనిపిస్తూ ఉంటుంది. వేస్ట్ కాకపోయినా కూడా ఇట్స్ నాట్ ఎ వేస్ట్, ఇట్ వాజ్ వర్షిప్, అది ఆరాధన. కనుక ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు ఒక ఆయన స్టాటిస్టిషియన్. కొంతమంది మందిరాల్లో బిలీవర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు లెక్క కడుతుంటారు. ఇన్ని నిమిషాలు ఈయన చెప్పినాడు, ఇన్ని నిమిషాలు వీళ్ళు పాటలు పాడినారు, ఇన్ని నిమిషాలు అవసరమా, ఇంత కానక అవసరమా, ఇంత ఇది అవసరమా, వాళ్ళదంతా ఇదే అవసరమా 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 అవసరమా. దే హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ జూడాస్ ఇస్కరియోట్, జడ్జింగ్ స్పిరిట్, తీర్పు తీర్చేది. నువ్వు ఆరాధన చేయట్లేదు, చేసేవాళ్ళని చేయనీయొచ్చుగా. నువ్వు ఎలాగో పరిచయం చేయట్లేదు, చేసేవాళ్ళని చేయనీయొచ్చుగా. నువ్వు ఎలాగో యేసుప్రభుతో పాటు సైలెంట్గా కూర్చోవట్లేదు, ఎలాగో మాట్లాడుతున్నావు. మరి మాట్లాడేది దైవికంగా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడొచ్చుగా. అక్క భలే చేశారక్క, కనీసం వంటలు బాగున్నాయని చెప్పొచ్చుగా. లాజర్ భలే కూర్చున్నావయ్యా అని చెప్పొచ్చుగా. మరి అక్క అసలు మీరు ఎప్పుడు వచ్చినా వాక్యం వింటారక్క, ఎన్ని నోట్సులు రాశారక్క అని చెప్పొచ్చుగా. దైవికమైన మాటలు లేవు ఆయనకి, అన్ని భూసంబంధమైన మాటలే వచ్చినాయి. వై ఈజ్ దిస్ వేస్ట్? ఆయన దానికి లెక్క కూడా కట్టేశాడు. వీళ్ళంతా ఆరాధన చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు, క్యాలిక్యులేటర్ తీసుకుని లెక్కలేసుకుంటున్నాడు. ఇంతెందుకు వేస్ట్? ఇక రాయబడిన మాట ప్రకారము దీనిని 300 దేనారములకు అమ్మి, దేనారం అంటే కింద రాశారు ఇంచుమించు ₹1 300 దేనారాలు అంటే 150 రూపాయలు. మీరు ఊహించండి, 2000 సంవత్సరాల క్రితం 150 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత ఉండొచ్చు? బహుశా నేను అనుకుంటా, ఊరికే నాకు అంత క్యాలిక్యులేషన్ తెలియదు, మ్యాథమెటిక్స్ రాలేదు. వచ్చింటే నేను కూడా అమెరికా వెళ్ళింటా, మీకు కూడా ఈ బాధ తప్పింటుంది. బహుశా 1,50,00,000 ఉండొచ్చేమో. ఇప్పుడు ఈ మాట చెప్పామనుకోండి, 1,50,00,000తో ఆరాధించే ఆరాధికులు ఎవరున్నారు అని. 1,50,00,000 మిస్ కావాలని కోరుకుని యూదా ఇస్కరియోతు ఎందుకుంటాడు? వాడి మాట చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. బీదల మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు మరి ఆయన దగ్గర ఉండేది ఏదో ఇచ్చింటాడుగా, అది ఏం లేదు. ఆయనకి బీదలంటే గుర్తు రావట్లేదు, ఆయనకు వీళ్ళే గుర్తొస్తున్నారు. కానీ కొంతమంది ఇలాంటి స్టాటిస్టిషియన్స్ కనపడతారు, వాళ్ళు ప్రతిదానికి లెక్కలేస్తుంటారు. మీరు విశ్వాసులు గమనించాలా, జీవితంలో ప్రతిదానికి లెక్కలేస్తే పోతే ఏం చేయలేము. బట్టలకి ఇంత డబ్బులు అవుతుంది లెక్కేస్తే, తిండికి ఇంత అవుతుంది లెక్కేస్తే, ఆటోకి ఇంత అవుతుంది లెక్కేస్తే, మందిరానికి వెళితే ఇంత టైం ఉంది ఇంత టయానికి ఇంత లెక్కేస్తే, అట్లా లెక్కేస్తూ ఉంటే జీవితంలో ఏం చేయలేము. లెక్కలే వేయాల్సిందే, అన్నిటికి కాదు, కొన్నిటికే. విచిత్రం ఏంటంటే మనం దేనికి లెక్కలేయకూడదో దానికి లెక్కలేస్తుంటాం, దేనికి లెక్కలేయాలో దానికి లెక్కలేయం. అందుకే మనకి లెక్కలు రావు. అందుకే ప్రభు చెప్పాడు, ప్రతిదాని కొరకు లెక్క అప్పగించవలసి ఉన్నది. అప్పుడు ఎంతమంది లెక్కలేసేవాళ్ళు అక్కడ లెక్కలు అప్పగించవచ్చు. ఇక్కడంతా A+B² = A² + B² + 2AB అంటుంటారు. అక్కడ పైకి వెళితే కదా అక్కడ A+B² అడగడు యేసుప్రభు వారు. అడిగే లెక్కలు వేరుగా ఉంటాయి. ఏంటి ట్రిగ్నామెట్రీనా? అప్పుడు 4 ఏళ్ళు పెట్టాల్సింది. అయ్యో ఈ లెక్కలు ఎప్పుడు చెప్పలేదే మాకు టీచరు, అసలు ఈ పేపరే లేదక్క, ఇది సిలబస్లోనే లేదు. ఆ సిలబస్లో లేని మ్యాథ్స్ ఎక్కడ ఉంటాయి, సిలబస్లో లేని అకౌంటబిలిటీ, లెక్క అప్పగించుట. కనుక దేవుని జనమా, దైవికమైన కార్యాల కొరకాయి లెక్కలు చుట్టానికి ప్రయత్నం చేయొద్దు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలుండి లెక్కేసినాడంటే
సరే ఈ మాట చెప్తే తప్పు కాదనుకుంటే యేసు ప్రభువునే లెక్క కట్టినోడు మనం వదులుతాడా? యేసు ప్రభు జీవితాన్ని లెక్క కట్టేశాడు. ఎంతంట? యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు 30 వెండి నాణ్యాలు, అంతేనా? ఆయన్నే లెక్క కట్టినోడు ఈ మరియా, మార్తా, లాజరు మనలాంటి వాళ్ళని వదులుతాడంటారా? ఈ దినాల్లో కొంతమంది అలాగ లెక్క కట్టేవాళ్ళు ఉన్నారు. ఆయన లెక్కించలేము, ఆయన దేన్ని మనం లెక్కించలేము. ఆయన ప్రాణం, బైబిల్లో రాయబడింది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు? ప్రాణం పెట్టడానికి వచ్చి ప్రాణానికి లెక్క ఎంత కడతామండి? ఎవరి ప్రాణానికైనా లెక్క కట్టడానికి అవసరం ఉందా? లెక్క కట్టడం వీలవుద్దా? ఏదో ఒకటి కాంపెన్సేషన్ అని ఇస్తారు, కానీ ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినా, రోగంతో చనిపోయినా అది ఇన్సూరెన్స్ అని, కానీ అది లెక్క కాదు, అది ఈక్వల్ అమౌంట్ కాదు, అదొక కాంపెన్సేషన్ అంతే. దీనికి కూడా లెక్క కట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, దీని దగ్గర కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరంటే యూదా ఇస్కరియోతు. దే హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్ ఫర్ గుడ్ రీజన్ ఆఫ్ వర్షిప్. ఆరాధననే మంచి కార్యం కొరకాయి కాని విధానంలో మాట్లాడేవాళ్ళు ఉన్నారు. 5వ వ్యక్తి, ఆఖరి వ్యక్తి, యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్ చాప్టర్ 12 verse 7. యోహాను 12:7. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. స్కోల్డింగ్ సేవియర్, గద్దించే రక్షకుడు. ఆమెను ఉండనీయండి, అలాగ ఆమె ఆరాధన ఆమెను చేయనీయండి, ఆమె పనులు ఆమెను చేయనీయండి, ఆ ఇంట్లో కార్యక్రమాలు జరగనీయండి. బీదలు ఎప్పుడు మీ దగ్గర ఉంటారు, అయితే నేను భౌతికంగా ఎల్లప్పుడూ మీతో ఉండాను. వాట్ ఏ ఫిట్టింగ్ కంక్లూషన్ ఫర్ దిస్ హోల్ స్టోరీ ఆఫ్ ద ఫీస్ట్. ఈ గొప్ప విందు అనే సందర్భానికి ఇలాంటి రమమైన ముగింపు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ 5 రకాలైన మనుషుల్లో మనం ఏ రకం? మీరు చెప్తారా, నేను చెప్పాలా? నేను చెప్తే క్రూడుగుంటుంది, రోడ్డుగుంటుంది. మరే వల్లే కూర్చునే రకమా, సిట్టింగ్ బిలీవర్సా? మార్త వల్లే సర్వింగ్ బిలీవర్సా, సేవ ఉపచారం చేసేవాళ్ళమా? లాజరు వల్లే సైలెంట్ బిలీవర్సా? మౌనంగా వచ్చి కూర్చొని పోతుంటారు కొంతమందిని. వీ అప్రిషియేట్ దేర్ సైలెన్స్, కానీ ఇది లైబ్రరీ కాదు. ఎంతకాలం అలాగొచ్చి కూర్చుని పోతారు? షాక్లో ఇంటికి దేరుకోండి. వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఆరాధన చేయరు, పాటలు పాడరు, సైలెంట్గా ఉంటారు. వాళ్ళ సైలెన్స్ నిశ్శబ్దం, శబ్దం. 4వ రకం ఎవరు? స్టాటిస్టిషియన్స్. ప్రధాన్ని లెక్కించే వాళ్ళు ఉంటారు, ప్రధాన్ని జడ్జించి తృణీకరించే వాళ్ళు ఉంటారు, నిరాకరించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇఫ్ యూ హ్యావ్ నో కమెండేషన్, యూ హ్యావ్ నో రైట్ టు కమెంట్. ఇంకోసారి చెప్పనా? If you have no commendation for a preacher or a singer or a musician or a teacher or a spiritual brother or a believer, you have no right to comment upon them. నీకు ఒక వ్యక్తిని గురించి ఆత్మీయంగా మెచ్చుకొని ప్రోత్సహించి అభినందించే ఆత్మ లేకపోతే వారిని గురించి విమర్శించే ఆత్మ హక్కును కోల్పోయావు. పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నేను మిమ్మల్ని మెచ్చుకొనుచున్నానని మొదట రాసి తర్వాత నేను మిమ్మల్ని మెచ్చను. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్లీ మ్యాన్. దైవత్వము కలిగిన వ్యక్తి ఏంటంటే మెచ్చుకునే సంగతులు ఇవన్నీ ఉన్నాయి, అయితే దాంతోనే వదిలించి పంపించట్లేదు. మెచ్చుకోలేని సంగతులు కూడా కొరింథీయులారా మీలో ఉన్నాయి, నాకు అవే జ్ఞాపకం చేయబడుతున్నాయి. మనలో మెచ్చుకొనని సంగతులు, దట్ క్యాన్ బి కమెండెడ్, ఇది మెచ్చుకోలేరు. అదే పాపం, అదే పతనం, అదే ఓడిపోయిన స్థితి. అందుకే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆమె నీ పని చేయని. ఎవరి పని వాళ్ళు. మార్త పని మార్త, లాజరు పని లాజరు, తర్వాత మరియ పని మరియ. కానీ మనము ఈ ముగ్గురు వల్లే పని చేస్తున్నామా? నాకు తెలుసు అలా కాదనుకుంటా. ఎలాగ పని చేస్తున్నాం మరి? నేను చెప్పాలా, మీరు చెప్తారా? యూదా ఇస్కరియోతు వల్లే. వై ఈజ్ దిస్ వేస్ట్? ఎందుకు ఇది వ్యర్థము? 150 రూపాయలు ఇంటే కదా, ఎవరికైనా పేదలకు ఇవ్వచ్చు కదంటే నాకే
నాకంటే నాకు కాదు, యూదా ఇస్కరియోతుకి ఇవ్వచ్చు కదా అని ఆయన వర్షన్. ఎవరికైనా ఇవ్వండి అంటే అర్థం ఏంటి? నాకు ఇవ్వండి అని బహుశా ఆయన అనుకున్నాడేమో. కానీ ప్రభు అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, నేను ఎల్లప్పుడూ భౌతికంగా మీతో ఉండను. ఆ భౌతికంగా ఉన్న ప్రభువారు మన కొరకే శిలువ మీదకి వెళ్ళి తన తలనిచ్చినాడు, తన ముఖాన్ని ఇచ్చినాడు, తన చేతుల్ని ఇచ్చినాడు, తన దేహం ఇచ్చినాడు, తన ప్రక్కనిచ్చినాడు. బల్యంతో పొడిచినారు. కారం లేని గాయాలు ఎవరికి? హేతు లేని దెబ్బలు ఎవరికి? రక్త ప్రవాహం ఎవరి కొరకు? ఎవరి కొరకు ప్రాణం పెట్టడం? ఎవరి కొరకు తన జీవితాన్ని అలాగూ సిలువలో అర్పించడం? వారి పాప విమోచన క్రయధనం గొప్పది, లేదా ప్రాణ విమోచన క్రయధనం గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్టుండవలసిందే. భ్రష్టులము, పాపులము, చెడిపోయిన వారము, దుర్మార్గులము, దూరస్థులమైన మనల్ని పలకరించే వారు కూడా లేరే. ప్రాణం పెట్టేవారు ఎక్కడి నుండి వస్తారు? కన్నీరు తుడిచేవాళ్లే లేరే. గాయాల్ని కట్టేవాళ్ళు ఎక్కడి నుండి వస్తారు? కనీసం మనకు ఆదరించేవారు లేరే. మన భుజం మీద చేసి ఎందుకు ఏడుస్తున్నామని సంబోధించేవారు ఎక్కడికి వస్తారు? అదే సిలువ ప్రేమ సముద్రం. అక్కడి నుండే ప్రవహించిన ఆ రక్తపు ఊట, అమూల్యమైన రక్తం, అమూల్యమైన వాగ్దానాలు, అమూల్యమైన వాడు, అమూల్యమైన విశ్వాసము, ఏర్పాటు చేయబడిన జనము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, రాయల్ ప్రీస్ట్, సిలువ ద్వారా చేయబడ్డ ఇప్పుడు ఆయన మనల్ని విందుశాలలోనికి తోడుకొని వచ్చినాడు. మనం ఎలాంటి ప్రేమతో ఆయన్ని ప్రేమిస్తున్నాం? ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమ మన ఊహకు జ్ఞానమునకు అందనిది. అంటే ఆయనను ప్రేమించే ప్రేమ పరిమితి కలిగింది. నన్ను ప్రేమించి నా కొరకే తను తాను అప్పగించుకునే నా దేవుని కుమారుడు. అతడు నన్ను విందుశాలకు తోడుకొని వచ్చును, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. విందుశాలలో ప్రవేశించిన మనము ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. పవిత్రపరిచేది ఆయన రక్తమే, కడిగేది ఆయన రక్తమే, శుద్ధీకరించేది ఆయన రక్తమే, మన జీవితాలను బాగు చేసేది, నిలువబెట్టేది ఆయన రక్తమే, దున్నమాడేది ఆయన రక్తమే, దయగలిగింది ఆయన రక్తమే, దారి చూపేది ఆయన రక్తమే, విజయం ఇచ్చేది ఆయన రక్తమే, దరికి చేర్చేది ఆయన రక్తమే, విశ్వాసంలో కొనసాగటానికి సహాయం చేసేది ఆయన రక్తమే. అదే యేసు ప్రభు యొక్క రక్తం. యేసు నువ్వు ఇంకా అంగీకరించకపోతే, పాపక్షమాపణ, మారుమనసు పొందకపోతే, పర్వాలేదులేని దూరంగా ఉంటే, నిన్ను ప్రేమించే వారు యేసు కంటే ఎక్కువ ఎవరున్నారు? నీ కొరకే ప్రాణం పెట్టిన వారు యేసు ప్రభు తప్ప ఎవరున్నారు? నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు యేసు ప్రభు తప్ప ఎవరున్నారు? నిన్ను ప్రేమతో పిలిచేవారు యేసు తప్ప ఎవరున్నారు? నిన్ను ప్రేమతో చేర్చుకునేవారు యేసు తప్ప ఎవరున్నారు? నీ జీవితాన్ని ప్రేమతో మార్చేవారు యేసు తప్ప ఎవరున్నారు? ఈ ప్రేమగల రక్షకుడు వద్దా? పాపక్షమాపణ వద్దా? మారుమనస్సు వద్దా? రక్షణ భాగ్యం వద్దా? సిలువకు మునికోలలకు ఎదురుతన్నతో ఎంతకాలం నువ్వు జీవిస్తా? దేవుని అనుగ్రహైశ్వర్యం మారు మనసు పొందటకు నిన్ను ప్రేరేపించుదని ఎరగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ప్రయత్నం చేయొద్దు. సిలువెద్దకురా, పాపక్షమాపణ పొందు, మారు మనస్సు పొందు, రక్షణ పొందు. ఆ సిలువ ప్రేమను అంగీకరించడానికి తీర్మానం చేసుకో.